హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మేమైతే ఇప్పుడు తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఈ మార్నింగ్ ఇప్పుడైతే ట్రైన్ ఉంది మనకి 8:30 ఇలాంటి అమృత్ ఎక్స్ప్రెస్ అని వస్తుంది. ఆ ట్రైన్కి అయితే మేము ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. చూడండి, మా షూట్కి అయితే కష్టపడిపోతున్నాడు. మా అక్క అయితే రెడీ అయిపోయింది. మావైతే లగేజ్లు ఉన్నాయి, ఇక్కడ ప్యాకింగ్ చేసుకున్నాం. బావైతే తూతున్నారు నా జోలు బూట్లు ఎక్కడ ఉన్నాయి అనుకుని. మేమైతే లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం. మీకైతే వీడియోలో కనబడుతుంటుంది. మేమైతే ఇప్పుడు పార్పూర్ నుంచి ట్రైన్కి అయితే వెళ్తున్నాం తిరుపతి. చూస్తున్నారుగా, ఇదైతే మా అపార్ట్మెంట్ కింద వాచ్మెన్ గారి ఆటో. అందులోనైతే మేమైతే ఇప్పుడు స్టేషన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. చిన్నోడైతే ఆ నానమ్మ తాతయ్యతో ముందే వెళ్ళిపోయినాడు స్టేషన్కి. మేమైతే టెంపుల్ అయితే వెళ్తున్నాం. చూస్తున్నారుగా ఇదైతే మా అక్కాలో కింద అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా. మేమైతే ఆ టెంపుల్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మాకైతే ఇక్కడ స్టేషన్ అయితే చాలా దగ్గర, బెల్గాం స్టేషన్. ఇక్కడ నుంచి మేమైతే వచ్చేసాం టెంపుల్. చూస్తున్నారుగా, వర్క్ అయితే నడుస్తుంది. మాకైతే అపార్ట్మెంట్ నుంచి 500 మీటర్స్. చూస్తున్నారుగా, మేమైతే స్టార్ట్ అయ్యాం. మా అక్క అయితే ఇప్పుడైతే ఏంటో అంటుంది. ఇంతట్లో ఒక బ్యాగ్ అయితే తెగిపోయింది. ఆ వాచ్మెన్ అతను బ్యాగ్ అయితే అడ్జస్ట్మెంట్ చేశారు. చూస్తున్నారుగా, మేమైతే ముందుకైతే స్టార్ట్ అయ్యాం. స్టేషన్ అయితే ఖాళీగా ఉంది, ట్రైన్ అయితే ఏం రాలేదు. మా ట్రైన్ అయితే 8:15కి అయితే వస్తుంది. మేమైతే ఇప్పుడు పార్వతీపురం నుంచి విజయనగరం అయితే వెళ్తాం. మాకు విజయనగరం నుంచి తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ఉంది. అక్కడ నుంచి మేము మార్నింగ్ 2 o'clock అయిపోద్ది మార్నింగ్. మా బావాలు అయితే ఘాట్ రోడ్లో అయితే వెళ్తారు. నేనైతే శ్రీవారి మెట్లు వెళ్ళి బై వాక్ అయితే వెళ్తాను. చూస్తున్నారుగా, మేమైతే అందరం అయితే గెట్ టుగెదర్ అయిపోయాం. మేమైతే ఇప్పుడు విజయనగరం స్టేషన్కి అయితే వచ్చేసాం. మేమైతే వచ్చే ట్రైన్ అవుతుంది. ఈ ట్రైన్లోనే ఇప్పుడైతే విజయనగర్కి అయితే వచ్చాం. నేనైతే ఆ ట్రైన్ కొద్దిగా రెస్ట్ ఉండడం వల్ల నేనైతే వీడియో తీసుకోలేదు. ఇప్పుడైతే మేము టిఫిన్లు అయితే చేసుకుంటాం. మేమైతే పార్సిల్ అయితే తెచ్చుకున్నాం పార్వతీపురం నుంచి. చూస్తున్నాం, మా అక్క అయితే రెడీ చేస్తుంది. మా బావ అయితే చేతులు కడుక్కుంటున్నారు. స్టేషన్ అయితే చాలా రష్గా అయితే ఉంది. నేనైతే టిఫిన్ అయితే తినేసాను. చూస్తున్నారా, మా అక్క అయితే ఏదో జోక్ వేసింది. మా బాబు అయితే ట్రైన్ ఎక్కడ వచ్చేస్తారని బేబీగా అయితే తినేస్తున్నారు. లక్కీ బాబుకి అయితే మా అక్క అయితే తినిపిస్తుంది. మీరు అనుకుంటుంటారు అక్కిబాబు పెట్టి వెళ్ళాడని. అక్కిబాబు బొజ్జున్నాడు నా భుజం పైన. నేనైతే భుజం పైన అక్కికి వేసుకొని నేనైతే వీడియో తీస్తున్నాను. లక్కీ అయితే చాలు మరి తిన్న అంటున్నాడు. మా అత్తయ్య అయితే బేగి తినేస్తుంది. ఈ మొత్తం విజయనగరం స్టేషన్. మేమైతే ట్రైన్కి అయితే వెయిట్ చేస్తున్నాం. టైం అయితే ఇంకా అవ్వలేదు. మా బావ అయితే ఇంతట్లో మళ్ళీ ఆకలి వేసింది కదా, పార్సల్ అయితే తీసుకొని వచ్చారు. చూస్తున్నారుగా, నేనైతే అక్కికి అయితే భుజం మీద వేసుకున్నాను. ఆడైతే ట్రైన్ నుంచి అయితే బొజ్జుని పోయాడు, ఇంకా లెగలేదు. చూడండి, మా అక్క అయితే వీడియో తీస్తుంది. మేమైతే ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ట్రైన్లో అయితే కూర్చుని పోయాం. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. ఎక్కువ తొందరగా లెగిసిపోయాను కదా, దానివల్ల నేనైతే నాదైతే పై బెర్త్లోనైతే ఒక కునుగైతే వేసాను. జస్ట్ లెగిసాను ఒక చిన్న వీడియో తీసుకుంటాను అనుకుని. చూస్తున్నారు, ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. మా బాబాయ్ అయితే మళ్ళీ లాగిన్ చేస్తున్నారు ఆకలి వేస్తుంది అనుకుని. అంటే ఫుడ్ టైం అయితే అయిపోయింది, 2 o'clock. లంచ్ అయితే చేసాం. మేమైతే పులిహోర ఇంట్లోంచి చేసుకొని పట్టుకున్నాం. నేనైతే పులిహోర తినేసాను. లక్కీ బాబు అయితే చిప్స్ అయితే తింటున్నాడు, లేస్. అక్కి అయితే విండో సీట్ దగ్గర చూస్తున్నాడు, ఈ ట్రైన్ వస్తుందా లేదా ఏంటి అనుకుని. మా అక్క అయితే వాడికి పట్టుకొని ఉంది. ఇదైతే నా తిరుపతి ట్రిప్ 5 times వెళ్ళాము ఇప్పుడు. అక్కి అయితే ఏదో చెప్తున్నాడు, స్ప్రైట్ అయితే తాక్కుని.
చూస్తున్నారుగా స్వీట్ బాయ్స్తో అయితే చెప్తున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనుకొని వస్తున్నారా. ట్రైన్ అయితే వెళ్తుంది. టైం అయితే 4 o'clock ఇలాగైతే అయ్యి ఉంది. మేమైతే ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే మార్నింగ్ 3 o'clock అయితే రీచ్ అవుతాం తిరుపతిలో. అక్కడ నుంచి అయితే మేమైతే డివైడ్ అయిపోతాం. ఎందుకంటే అక్క బావాళ్ళందరూ ఘాట్ రోడ్లో వెళ్ళి వెహికల్ అయితే వెళ్తారు. నేనైతే శ్రీవారి మెట్లకి వెళ్ళాలి. స్టేషన్ నుంచి మేబీ 18 kilometers అయితే ఉంటుందని మా బావ చెప్పారు. అక్కడ నుంచి అయితే టెంపుల్లో వెళ్ళాలి. చూస్తున్నారుగా నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. వేడి కూడా చాలా ఎక్కువే ఉంది. అక్కి అయితే స్ప్రైట్ తాగేస్తున్నాడు. ఇదైతే నాకు 5వ సారి ఈ తిరుపతి దర్శనం వెళ్ళడం. నాకైతే ఎన్నిసార్లు వెళ్ళినా నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అంటే నాకు చాలా సరదా, చాలా ఇష్టం. అక్కడ బాగుంటుంది. అలాగే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని కూడా నాకు అనిపిస్తుంటుంది. చూస్తున్నాను ఇదైతే గోదావరి బ్రిడ్జ్ అయితే వచ్చింది. నేనైతే కాయిన్ వేసుకున్నాను. మీకైతే కనబడుతుంది. వాటర్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. చూస్తున్నారుగా. ఇక్కడ దాకా మీరు వీడియో చూసుంటే మీకైతే వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే డిఫరెంట్ వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను. ఈ మధ్యన అయితే వీడియోలు అయితే కొద్దిగా లేట్ అవుతున్నాయి. దానికి కారణం అయితే నేను నెక్స్ట్ వీడియో ఒకటి పెడతాను, దేనివల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అని. అందులో అయితే మీకు చూసుకోవచ్చు. తర్వాత రెగ్యులర్గా అయితే కొద్దిగా ట్రై చేస్తాను వీడియోలు పెట్టడానికి. నేనైతే వచ్చేసాను తిరుపతి మార్నింగ్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే నేను నాకైతే కొబ్బరికాయ కొట్టించి అయితే స్టార్ట్ అవుతాను. చూస్తున్నారుగా ఇదైతే ఫస్ట్ స్టెప్. ఇక్కడ నుంచి మనకి ఒక చిన్న వెంకటేశ్వర టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అవ్వాలి. ఇక్కడైతే మొబైల్స్, కెమెరా, ఫొటోస్ ఏమి అలౌ లేదు. అందుగురించి నేను వీడియో ఏం తీసుకోలేదు. చూస్తున్నారుగా జనాలు అయితే చాలా ఎక్కువే ఉన్నారు. నేను ఊహించలేదు తక్కువ ఉంటారని. చూసినప్పుడు గేట్ అయితే 6 o'clock ఓపెన్ అయింది. నేనైతే 5:30కి వచ్చేసాను టెంపుల్లో. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. చూస్తున్నారుగా ఇక్కడైతే ఒక పెద్ద పుట్ట అయితే ఉంది. ఇక్కడ అన్ని కుంకుమ, పశువులు అని పూజ చేస్తున్నారు. మీకైతే వీడియోలు తెలుస్తుంటుంది. చూస్తున్నారుగా నేనైతే చాలా టైర్డ్ అయితే అయిపోయాను. బట్ నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ మెట్ల ద్వారా శ్రీవారికి దర్శనం చేసుకోవాలి, ఆ అదృష్టం వచ్చింది నాకైతే మెట్ల వెళ్ళాలంటే చాలా ఇష్టం. చూస్తున్నారుగా మెట్లు అయితే టోటల్ 2350 steps అయితే ఉంటాయి. మేమైతే ఇప్పుడు ఒక 500 steps అయితే వచ్చి ఉంటాను. నేనైతే ఉండి అయితే ఎక్కుతున్నాను. జనాలు అయితే అందరూ ఎక్కుతున్నారు. ఇక్కడ మనకి మార్నింగ్ కదా అంత ఏం దొరకదు. కొద్దిగా టైం తర్వాత అయితే మనకి తాగడానికి కానీ కొద్దిగా స్నాక్స్ కానీ అన్నీ దొరుకుతాయి. ORS కానీ లెమన్ కానీ అన్నీ దొరుకుతాయి. చూస్తున్నారా నేనైతే దగ్గరికి అయితే వచ్చేసాను. 88 steps. అప్పుడు రాంగ్ చెప్పాను. నేనైతే స్టెప్ ద్వారా అయితే పైకి వచ్చేసాను. ఇప్పుడైతే మా బావ లొకేషన్ పెట్టున్నారు. మా బావ రూమ్ బుక్ చేశారు. ఆ రూమ్ దగ్గరికి అయితే నేను వెళ్ళాలి. ఇప్పుడు చూస్తున్నాను నేను లొకేషన్ చూసుకుని అయితే వెళ్తున్నాను ముందుకి. మొత్తం అయితే ఖాళీగా ఉంది ఇక్కడ. నేనైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ రూమ్ అయితే బావ అయితే బుక్ చేసి ఉన్నారు. అక్కడ మా బావ అయితే ఉన్నారు. మేమైతే ఇప్పుడు టిఫిన్ కొనుక్కొని తీసుకుని ఈ రూమ్లో ఈ కాటేజ్లో అయితే మేము ఉన్నాం. చూస్తున్నారు. ఇప్పుడైతే మేము టిఫిన్ ప్యాక్ చేసుకొని తీసుకుని వెళ్తాం. ఫుడ్ అయితే ఏం తినలేదు కదా, చాలా ఆకలిగా అయితే ఉంది. ఇప్పుడైతే మేము చిన్నోడికైతే గుండు చేయడానికి అయితే తీసుకెళ్తున్నాం. మేమైతే కురులు ఇచ్చుకుంటాం. చూస్తున్నారుగా ఈ మొత్తం ఫుడ్ వెహికల్స్ ఇవన్నీ ట్యాక్సీ వెహికల్స్. మీరు అక్కడ తిరగాలన్నా కిందకి వెళ్ళాలన్నా ఏవైనా మీకు ట్యాక్సీ వెహికల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ టాయ్స్ షాప్స్. మీవైతే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఎన్నిసార్లు వచ్చినా నాకు మళ్ళీ రావాలనిపిస్తుంది.
చూస్తున్నారు కదా, చాలా రష్ అయితే ఉంది. వేడి మాత్రం అంతా ఏం లేదు, చల్లగా ఉంది. మేమైతే బై వాక్ అయితే వెళ్ళిపోతున్నాం. మా కాటేజ్ నుంచి ఇక్కడికి దగ్గరే. మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. చూస్తున్నారుగా, ఇప్పుడైతే లైన్లో అయితే ఉండాలి. మా అక్కకి అయితే మా అత్తయ్య అయితే మీరైతే ఎక్కించుకొని వస్తుంది. అక్కడైతే కిందకి దిగని అంటున్నాడు. హాయ్ అని చెప్తున్నారు చూడండి, మీరైతే హాయ్ చెప్పండి. అక్కడికైతే ఇప్పుడు గుండె అయితే చేయిస్తాం. ఇవన్నీ టాయ్ షాప్స్, అన్ని షాప్స్, ఇక్కడ చాలా షాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. అన్నీ చూడండి. ఇక్కడైతే మేమైతే కురులు అయితే ఇచ్చుకుంటాం. అలాగే బాబుకైతే గుండె అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారుగా, లైన్ అయితే చాలా రష్గా అయితే ఉంది. మీకైతే వీడియోలు అనేది తెలుస్తుంటుంది. చూడండి, అక్కి అయితే లక్కీ తను చాలా బాగా అయితే ఆడుకుంటున్నాడు. మేమైతే అందరం లైన్లో అయితే నిలబడి ఉన్నాం. అక్కి అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు జర్నీ అయితే. చూడండి, అంత స్వీట్గా అయితే ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే బాబుకైతే గుండు చేయించేస్తాం. మేమైతే గుండు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బయటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము అలా బయటికి వెళ్ళి అన్నప్రసాదం అయితే తింటాం. మాకైతే రేపు మార్నింగ్ అయితే దర్శనం ఉంది. మా బావాలకైతే ఇది శుక్రవారం దర్శనం అయితే ఉంది. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే అలా దర్శనం చేసి వరాహస్వామి మందిరంకి అయితే మేము వెళ్తున్నాం. ఈవినింగ్ అయిపోయింది. చూస్తున్నారుగా, అలాగా అన్నప్రసాదం తినేసి అలాగా స్వామి దర్శనం చేసి అలా కొద్దిగా అక్కడ కూర్చొని వచ్చేస్తాం. అఖి బాబు అయితే మళ్ళీ గుమ్మడి పండు ఎక్కిపోయాడు అత్తయ్య మీదకి. మేమైతే వచ్చేసాం. చూస్తున్నారా, మా అక్క అయితే మ్యాంగో అయితే తీసుకుంది, తింటుంది. రష్ అయితే చాలా ఎక్కువే ఉన్నది. ఈవినింగ్ టైం కదా, భక్తులు అయితే చాలా వచ్చారు. చూస్తున్నారు కదా, చుట్టూ జనాలు ఎక్కడ చూసినా భక్తులు అయితే ఉన్నారు. ట్యాక్సీలు అయితే చాలా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు కొన్ని క్లిక్స్ తీసుకొని అక్కడ నుంచి అయితే వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం దర్శనం చేయడానికి. అక్కడైతే వీడియో ఫొటోస్ ఎలా ఉండదు కాబట్టి నేనైతే వీడియో ఫొటోస్ ఏం తీసుకోను. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ చేయిస్తాను. చూస్తున్నారుగా, ఇక్కడైతే మేము ఫొటోస్ అయితే తీసుకుంటాం. చూస్తున్నారుగా, ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది, ఎంత అందంగా అయితే సర్దున్నారు. అక్కడ చూడండి, వేడుకొండల స్వామి అక్కడ కూడా చాలా క్లిక్స్ అయితే తీసుకుంటారు. గార్డెన్ చూడండి ఎంత అందంగా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేనైతే ప్రతిసారి వస్తాను, ఇలాగే తిరుగుతుంటాను. చిన్నోడికైతే నామం బొట్టు అయితే పెడుతున్నారు, పెద్దోడు కూడా పెట్టుకున్నాడు. వస్తున్నారా, ఇప్పుడైతే మేమైతే ముందుకైతే స్టార్ట్ అవుతాం. వాళ్ళకైతే అమౌంట్ మాకైతే ఇస్తుంది. అక్కి చూడండి ఎంత స్వీట్గా ఉన్నాడు గుండుతోని. నా అమ్మ అయితే పెట్టుకున్నారు. అక్కడ చూడండి, వేడుకొండల స్వామి అక్కడ బాగా అయితే డెకరేషన్ బాగా చేసుకున్నారు. అక్కడైతే ఎక్కువ మంది చాలా క్లిక్స్ అయితే తీసుకుంటారు. పిక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తాయి. చూస్తుంటారు, ఇక్కడ నుంచి మనకైతే అలాగా స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. చూడండి, మొత్తం గార్డెన్ ఇతోని అయితే డెకరేషన్ చేస్తున్నారు. మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. మొత్తం షాపింగ్ టాయ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, టిఫిన్స్ కానీ, లంచ్ ఏదైనా చేసుకోవచ్చు. మనకి అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. మీకైతే ఏమి ఇబ్బంది అయితే ఉండదు. పైకి వస్తే అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. చూడండి, ఇక్కడ ఫొటోస్ కానీ అన్నీ తీసుకోవచ్చు. చూస్తున్నా, మీకైతే వీడియోలో తెలుస్తుంటుంది. రష్ అయితే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది నాకు. ఇంకా చాలా జనాలు అటైతే ఉన్నారు. మేమైతే అంటే హాయ్ చెప్తున్నాడు, అక్కిపో చెప్పండి. నేనైతే అడిగి గుమ్మడి పండు అయితే ఎత్తుకున్నాను. మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం, టెంపుల్ దగ్గరికి అయితే. చూస్తున్నారుగా, జనాలు అయితే ఎంత చాలా రష్గా అయితే ఉన్నారు. ఇక్కడైతే అందరూ
ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది ఇక్కడ. మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం దగ్గరికి, కానీ మాకైతే రేపు మార్నింగ్ అయితే దర్శనం టికెట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కళ్యాణం టికెట్ అయితే మాకు తీసుకున్నాం మేము, నేను అత్తయ్య అయితే వెళ్తాం. అక్కడ చూడండి మనకి ఇక్కడ నుంచి అయితే లైవ్ ప్రసారం అయితే వస్తుంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారుగా జనాలు అయితే చాలా ఎక్కువైతే ఉన్నారు ఇక్కడ. ఈరోజు ఏదో తెప్పొచ్చు అన్నమాట, నాకైతే తెలీదు, మా బావ అయితే చెప్పారు. ఆ కోనేరుకి అయితే వెళ్తాం అనుకుంటే అక్కడ గేట్ అయితే క్లోజ్ అయ్యి ఉంది. ఆ మొత్తం స్వామివారికి అయితే ఊరేగిస్తున్నారు. అక్కడైతే పెద్ద పెద్ద వేణుగులు అయితే 2 ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాడు అక్కి బాబు. ఏనుగులు అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు మొత్తం లైట్ డెకరేషన్తోనే శ్రీవారి ఆలయాలను అయితే డెకరేషన్ చేస్తున్నారు. చాలా అందంగా అయితే మందిరం అయితే రెడీ చేసుకున్నారు. చూస్తున్నారా, మీకైతే వీడియోలు తెలుస్తుంటుంది. మొత్తం లైట్ డెకరేషన్ అయితే చేస్తున్నారు చూడండి. ఇంకా కొద్దిగా ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగా కనబడుతుంది. చూడండి, మీకైతే వీడియోలు తెలుస్తుంటుంది. జనాలు చూస్తున్నారు కదా, ఎంత చాలా ఎక్కువే ఉన్నారు. అటైతే తక్కువ అనిపించారు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే చాలా జనాలు అయితే ఉన్నారు. నాకైతే ఈ శ్రీవారి టెంపుల్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ మొత్తం అయితే చూడండి ఎంత లైట్ డెకరేషన్ ఎంత బాగా చేస్తున్నారు. శ్రీవారి దర్శనంకి అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే తీసుకుని వస్తారు. చూస్తున్నారా, మేమైతే అలా ముందుకు వెళ్తున్నాం. మేమైతే ఇప్పుడు వరహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. మీకైతే బయట నుంచి అయితే టెంపుల్కి చూపిస్తాను. లోపలికైతే కెమెరాస్ ఫోన్స్ ఏం అలౌ లేదు. మీరైతే ఎప్పుడైనా ఒకసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది టెంపుల్. నాకైతే చాలా ఇష్టం. మేమైతే ఎక్కువ ఫ్యామిలీతోనైతే వస్తుంటాను నేను. చూడండి ఎంత బాగా అయితే లైట్ డెకరేషన్తో గేట్లు కట్టున్నారు. చుట్టూ లైట్ డెకరేషనే చూడండి. డిఫరెంట్ లైట్స్ అయితే యూజ్ చేసి బాగా డెకరేషన్ చేస్తున్నారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇవన్నీ సేవ చేస్తారు కదా, వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇదైతే టెంపుల్, వరాహస్వామి టెంపుల్. మేమైతే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాం. చూస్తున్నారుగా, మీకైతే చెప్పాను కదా ఫోన్ అయితే లోపలికి కలవలేదని. నేనైతే బయట నుంచి కొద్దిగా చూపించాను. అక్కిబాబు అయితే మళ్ళీ గుమ్మడి పండు అయితే ఎక్కిపోయాడు. చూస్తున్నారు ఎంత చాలా జనాలు అయితే ఉన్నారు క్యూలోన. మాకైతే తొందరగా అయితే దర్శనం అయిపోయింది. మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడైతే మేము అన్నప్రసాదానికి వెళ్తున్నాం తినడానికి. చూస్తున్నాం కదా, జనాలు అయితే చాలా ఎక్కువైతే ఉన్నారు. చూడండి, ఇప్పుడైతే మీకు ఈ లైట్ డెకరేషన్ అంతా బాగా కనబడుతుంటుంది. చూడండి, లక్కీ అయితే టైర్డ్ అయిపోయాడు. ఏటో చెప్తున్నాడు వాళ్ళ మమ్మీకి. అక్కి అయితే ఆడుకుంటున్నాడు. మేమైతే ఇక్కడ వచ్చేసాం అన్నప్రసాదం దగ్గరికి. చూస్తున్నారుగా ఎంత పెద్ద ప్లేస్ అయితే, జనాలు అయితే చాలా ఎక్కువైతే ఉన్నారు. మేమైతే ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారుగా, మేమైతే లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మేము అన్నప్రసాదం అయితే కౌంటర్లోకి అయితే వెళ్తాం. చూస్తున్నాం, ఇక్కడైతే చాలామంది పిక్స్ అయితే తీసుకుంటారు. మేమైతే అయిపోయింది అన్నప్రసాదం, బయటకు అయితే వచ్చేసాం. ఇప్పుడైతే మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారుగా, మా దర్శనం అయితే ఓవర్ అయిపోయింది. మేమైతే రిటర్న్ అయితే తిరుపతి కొండ నుంచి కిందకైతే దిగిపోతున్నాం. మా జర్నీ అయితే చాలా హ్యాపీగా అయితే జరిగింది. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే నేను చాలా బాగా అయితే జరిగింది నాకైతే. నేనైతే ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇదైతే ఎంట్రీ డౌన్ పాయింట్. ఇక్కడ నుంచి మనం అయితే ఘాట్ రోడ్ అయితే కిందకి దిగుతాం. చూస్తున్నారుగా,
ఇక్కడ దాకా మీరు వీడియో చూసుంటే మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తాం. మేమైతే ఘాట్ రోడ్ అయితే దిగుతున్నాం. చూస్తున్నారు వ్యూ పాయింట్ అయితే చాలా అందంగా అయితే ఉంది. మీకైతే వీడియోలో అయితే కనబడుతుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ఈ ఏడుకొండల స్వామి టెంపుల్కి అయితే విజిట్ చేయండి. మేమైతే ఘాట్ రోడ్ అయితే దిగుతున్నాం. చూడండి యూఐసే ఎంత చుట్టూ ఫారెస్టే, పెద్ద పెద్ద కొండలు మీకైతే కనబడుతుంటుంది. మేమైతే వచ్చేసాం కిందకి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలాగే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్. ఒక నెక్స్ట్ వీడియోలో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు అయితే వస్తాను. ఇప్పటికైతే బాయ్.